ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సరప్పిండి ఎలా పెట్టానో వీడియో చూపెడతా. ఇది వరిపిండి, అందులో పల్లీలు, పసుపు, తగినంత ఉప్పు, జీలకర్ర, కల్జామాకు, నువ్వులు, శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తము కలుపుకోవాలి. 2 చెంచాల కారపొడి వేసుకోవాలి. ఇలా పిండి ఇలా మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పిండి పిసికి ఇలా చిన్న చిన్న ముద్దలు కట్టుకున్నాం. ఇది సరప్పిండి గిన్నెలు అంటారు. ఇలా గిన్నెకు అడుక్కు నూనె పోసుకోవాలి. ముద్దను ఇలా వెడల్పు చేసుకోవాలి. ఇట్లా అందులో ఇలా గిన్నెలో వేసి ఇలా ఒత్తుకోవాలి. గిన్నె ఎంత ఉందో వెడల్పు అంత వెడల్పు ఒత్తుకోవాలి. ఇప్పుడు గిన్నె వెడల్పు ఒత్తుకున్నాం. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ అటు పెట్టాలి. ఈ స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకోవాలి. చిన్న మంట మీద దీన్ని ఉడికియాలి. దీన్ని ఉల్టా పల్టా వేసుకోవాలి. ఇలా ఉల్టా పల్టా వేసుకొని ఇప్పుడు 5 నిమిషాలు మళ్ళీ ఉడికియనివ్వాలి. ఇప్పుడు సరప్పిండి కాల్చుకుని అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. సరప్పిండి రెడీ అయింది, గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.